ఓం శాంతి 27/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అడుగడుగులో శ్రీమతమును అనుసరించండి, లేకుంటే మాయ దివాలా తీస్తుంది. ఉండే గుణాలన్నీ వెళ్ళిపోయేలాగా చేస్తుంది శ్రీమతం ప్రకారం నడవకపోతే. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాళించండి. ప్రశ్న: ఎటువంటి పిల్లలతో మాయ చాలా వికర్మలు పాపకర్మ చేయిస్తుంది? యజ్ఞములో బాబా స్థాపన చేసినటువంటి జ్ఞాన యజ్ఞంలో విఘ్న రూపులుగా ఎవరవుతారు? జవాబు: ఎవరికైతే అహంకారం ఉంటుందో వారితో మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. అటువంటి మిథ్యా అహంకారం ఉన్నవారు మురళిని కూడా చదవరు. అలాంటి తప్పులు చేయడం వలన మాయ చెంపదెబ్బ వేసి పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఎవరి బుద్ధిలో పరచింతన విషయాలు ఉంటాయో వారు యజ్ఞంలో విఘ్న రూపంగా అవుతారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఇతరుల గురించి మాట్లాడుతూ ఉండడం, వారిని చూడడం, చాడీలు చెప్పడం, ఇలాంటివంతా పరచింతనకు సంబంధించినవి. ఇంకొక విషయం కూడా చెప్తారు బాబా, పరాయి లిస్టులోకి శరీరాన్ని కూడా వేయండి అంటారు. దీని గురించి చింతన కూడా అవసరం లేదు. దీన్ని చూస్తూ ఇది నేను అనే అభిమానము, మరి దీని గురించి ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి రోజంతా. మరి ఆత్మ నీవు అయితే నీ చింతన చెయ్యి. బాబా అంటారు ఇది కూడా పరాయిదే. యజ్ఞంలో విఘ్న రూపులుగా అవుతారు కొద్దిమంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు ఈ సంకల్పంతో తప్పకుండా కూర్చోవాల్సి ఉంటుంది. వీరు తండ్రి, టీచరు, సుప్రీం గురువు కూడా అయ్యారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి పవిత్ర ధామానికి చేరుకుంటాము అని కూడా అనుభూతి చేస్తున్నారు. తండ్రి తెలిపించారు, పవిత్ర ధామం నుండే మీరు క్రిందకు దిగారు. మొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు సత్యుగంలో. తర్వాత సతో, రజో, తమోలోకి వచ్చారు. ఇప్పుడు మేము క్రింద పడి ఉన్నాము అని అర్థం చేసుకున్నారు. భలే మీరు సంగమ యుగంలో ఉన్నారు. అయితే జ్ఞానము ద్వారా మేము కలియుగానికి దూరంగా ఉన్నామని మీకు తెలుసు. ఒకవేళ మీరు శివబాబా స్మృతిలో ఉంటే శివాలయము దూరంలో లేదు అని కూడా మీకు తెలుసు. శివబాబాను స్మృతి చేయడం లేదు అంటే శివాలయం చాలా దూరంగా ఉంది. శిక్షలు అనుభవించాల్సి వస్తుంది కదా. కనుక చాలా దూరం అయిపోతారు. కావున తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వరు. ఒకటేమో మనస, వాచ, కర్మణ పవిత్రంగా అవ్వాలి అని మాటి మాటికి చెప్తారు. ఈ కళ్ళు కూడా చాలా మోసం చేస్తాయి. చాలా సంభాళించుకొని నడవాల్సి ఉంటుంది. బాబా అర్థం చేయించారు, ధ్యానము, యోగము పూర్తిగా భిన్నమైనవి. యోగము అనగా స్మృతి. కళ్ళు తెరుచుకొని స్మృతి చేయొచ్చు. ధ్యానాన్ని యోగం అనరు. ధ్యానంలోకి వెళ్తే దానిని జ్ఞానం అని కూడా అనరు. యోగము అని కూడా అనరు. ధ్యానంలోకి వెళ్ళే వారిపై మాయ కూడా చాలా దాడి చేస్తుంది. కావున ఇందులో చాలా జాగరూకులుగా ఉండాల్సి వస్తుంది. తండ్రి చెప్పిన నియమానుసారం స్మృతి చెయ్యాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే మాయ ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. ధ్యానంలోకి వెళ్ళాలి, సాక్షాత్కారాలు చేసుకోవాలి, ఇలాంటి కోరికలు ఎప్పుడు ఉండరాదు. ఇచ్చా మాత్రం అవిద్య. మీరు ఏ ఆశను ఉంచుకోరాదు. తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే ఆ తండ్రినే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తి చేస్తారు. ఒకవేళ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి వ్యతిరేక మార్గంలో నడుచుకుంటే స్వర్గానికి వెళ్లేందుకు బదులుగా నరకంలో పడిపోయే అవకాశం ఉంది. గజమును అంటే ఏనుగును మొసలి తినేసింది, అంత గొప్ప ఏనుగును కూడా అని గాయనం ఉంది. అనేక మందికి జ్ఞానం ఇచ్చినవారు, భోగు సమర్పించిన వారు ఈరోజు లేనే లేరు. ఎందుకంటే నియమాలకు విరుద్ధంగా నడుస్తూ ఉంటే పూర్తి మాయావిగా అయిపోతారు. దేవతగా అవుతూ అవుతూ రాక్షసులుగా అయిపోతారు. అందుకే ఈ మార్గంలో చాలా హెచ్చరికగా ఉండాలి.
తమపై తాము నియంత్రణ ఉంచుకోవాలి. తండ్రి అయితే పిల్లలను సావధాన పరుస్తారు, శ్రీమతమును ఉల్లంఘించరాదు. అసురి మతమును అనుసరించినందున మీది దిగే కళ అయిపోయింది. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోయారు? పూర్తిగా క్రిందకు చేరుకున్నారు. ఇప్పుడు కూడా శ్రీమతమును అనుసరించకుండా నిర్లక్ష్యంగా ఉంటే పదవీ భ్రష్టులవుతారు. బాబా నిన్న కూడా అర్థం చేయించారు. ఎవరైతే శ్రీమతానికి విరుద్ధంగా చేస్తారో వారు చాలా డిస్సర్వీస్ చేస్తారు. శ్రీమతానికి విరుద్ధంగా చేస్తే దిగజారుతూనే ఉంటారు. బాబా ప్రారంభం నుండి మాతలనే నిమిత్తంగా ఉంచారు. ఎందుకంటే కలశం కూడా మాతలకే లభిస్తుంది. వందే మాతరం అని మహిమ చేయబడింది. బాబా కూడా ఒక మాతల కమిటీని తయారు చేసి అంత వారి హస్తగతం చేశారు. మొత్తం తన యావత్ ఆస్తి బ్రహ్మబాబా వ్రాసి చేశారు. ఆడపిల్లలు విశ్వాసపాత్రులుగా ఉంటారు. పురుషులైతే తరచుగా దివాలా తీస్తూ ఉంటారు. కావున తండ్రి కూడా కలశాన్ని మాతలపై ఉంచారు. ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దివాలా తీయొచ్చు. పదమాపదం భాగ్యశాలురుగా అయ్యే వారు కూడా మాయ చేతిలో ఓడిపోయి దివాలా తీస్తారు. అంటే అన్నీ పోగొట్టుకుంటారు. పొందినటువంటిదంతా బాబా నుండి. బాబా నుండి పొందినటువంటి ఈ ప్రాప్తులే కదా! ఇది సంపదతో సమానం అన్నీ కూడా. అక్కడ మనం బాగా ఉండాలి స్వర్గంలో అంటే అన్ని విధాలుగా. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇక్కడ పొంది ఉండాలి కదా బాబా దగ్గర. ఇప్పుడే పోగొట్టేసుకుంటారు. ఇందులో స్త్రీ, పురుషులు ఇరువురు కూడా దివాలా తీయొచ్చు. అందులో అయితే డబ్బు విషయంలో కేవలం పురుషులు మాత్రమే దివాలా తీస్తారు. ఎందుకంటే అక్కడ పురుషులు మాత్రమే అప్పుడు బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పిన మాటలు పురుషులు మాత్రమే సంపాదించేవారు. మరి దివాలా తీయడం కూడా వారే, సంపాదించడము వారే. ఇక్కడ అలా కాదు, ఇరువురు సంపాదించుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఓడిపోయి ఇక్కడి నుండి వెళ్ళిపోయారో చూడండి. అంటే దివాలా తీశారు కదా! తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. భారత్ వాసులు పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంత శక్తివంతమైనది అని మనం ఎలా ఉండేవారమో అర్థం చేసుకోలేరు. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి క్రింద పడ్డారు. ఇక్కడ కూడా ఉన్నతంగా ఎక్కుతూ ఎక్కుతూ మళ్ళీ శ్రీమతాన్ని విస్మరించి తమ మతానుసారంగా నడుచుకుంటే దివాలా తీస్తారు. మరి అటువంటి వారి స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వారైతే దివాలా తీస్తారు. మళ్ళీ 5, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిల్చుకుంటారు తప్పకుండా. ఇక్కడ 84 జన్మలకు దివాలా తీస్తారు. తర్వాత మళ్ళీ శ్రేష్ఠ పదవిని పొందలేరు. దివాలా తీస్తూనే ఉంటారు. ఎంతోమంది మహారథులు అనేక మందిని పరివర్తన చేసిన వారు నేడు లేరు. దివాలా తీసి ఉన్నారు. నష్టకూపంలో కూరుకుపోయారు. ఇక్కడ శ్రేష్ఠ పదవులు అనేకమున్నాయి. అయితే జాగ్రత్తగా లేకుంటే ఒక్కసారిగా పైనుండి క్రిందకు పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. తమ మతానుసారము కమిటీలు మొదలైనవి తయారు చేయడంలో లాభమేమీ లేదు. తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి. దీని ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి వారిగా అయ్యి తండ్రితో యోగం జోడించలేదు అంటే శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఒక్కసారిగా క్రింద పడతారు. సంబంధమే తెగిపోతుంది. లింకు తెగిపోతుంది. లింకు తెగిపోతే మాయ మమ్ములనెందుకు ఇంతగా సతాయిస్తుందని చెక్ చేసుకోవాలి. బాబా మీద ఇష్టం లేదు, తనం చెయ్యాలి అన్న ఇష్టం లేదు. ఏదో చేశామంటే చేశాం, చేస్తే కూడా ఏదో క్లాస్ విన్నామంటే విన్నాం, అయిపోయింది, వినేసా, ఒకసారి అయిపోయింది. ఇలాగా ఉంటే ఎందుకు నేను మురళి ప్రేమగా వినలేకపోతున్నా? ఇదే కదా నడవడానికి ఆధారం. ఎందుకు నేను బాబాను స్మృతి చేయటానికి, బాబాను కలవటానికి, అనేక ప్రాప్తులు పొందడానికి అమృత వేళ సమయం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఎందుకు ఈ అమృత గడియలలో నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతున్నా? ఎందుకు స్మృతి చేయలేకపోతున్నా? ఎన్ని చెప్తూ ఉన్నారు బాబా, నేను నడవలేకపోతున్న కారణం ఏంటి? ఇదంతా లింకు తెగిపోవడమే.
ప్రయత్నించి తండ్రితో మళ్ళీ లింకు జోడించాలి. లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది? వికర్మలు చేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. పైకి ఎక్కుతూ, ఎక్కుతూ క్రింద పడిపోతారు. ఇలా అనేక మంది ఉన్నారు అని మీకు తెలుసు. ఆదిలో ఎంతో మంది వచ్చి బాబా వారిగా అయ్యారు. బట్టీలోకి వచ్చారు. మరి వారంతా ఈరోజు ఎక్కడున్నారు? క్రింద పడిపోయారు. ఎందుకంటే పాత ప్రపంచం గుర్తుకొచ్చింది. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని ఇప్పిస్తూ ఉన్నా. ఈ పాత పతిత ప్రపంచంపై మనస్సును ఉంచరాదు. స్వర్గంతో మనస్సును జోడించండి. ఇందులో శ్రమ ఉంది. ఒకవేళ ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అంటే శ్రమ చేయాల్సి ఉంటుంది. మరి పెద్ద పదవి పొందాలి అంటే లౌకికంలో కూడా పిల్లలు ఐఏఎస్ చదవాలి అంటే ఎంత కష్టపడతారు, ఎన్ని గంటలు ఆ చదువుపైనే ధ్యాస ఉంచుతారు, ఎన్ని త్యాగాలు చేస్తారు. ఎంతమంది నుండి అయిన వాళ్ళ నుండి, ప్రేమ ఉండే వాళ్ళ నుండి కూడా అప్పుడు దూరంగా ఉండి చదువుకోవాల్సి పడుతుంది. మరి పాస్ అయ్యారు అంటే కలెక్టర్. కలెక్టర్ అంటే ఒక జిల్లాకే ఒక రాజులాగా. మరి అంత పెద్ద పదవి, అంత గౌరవం, మర్యాదలన్నీ ఉండేటివి లభించాలి అంటే ఊరికే ఉంటే, ఎప్పుడో ఒకసారి చదువుకుంటే పాస్ అవుతారా? ఎంత జాబు అంటే ఉన్నతంగా ఉంటుందో, పెద్ద పదవి అంటే ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి. చదువు కూడా అలాగే ఉంటుంది మరి. బాబా అదే చెప్తారు. దేవీ దేవతలు కావడము అంటే మీరు లక్ష్మీనారాయణలుగా కావాలనుకుంటే అని ఇప్పుడే చెప్పారు బాబా. మరి కష్టపడాలి. శ్రమ ఉంటుంది మరి. బుద్ధి యోగం ఒక్క తండ్రితోనే ఉండాలి. లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అంటే శ్రమ చేయాల్సి ఉంటుంది. బుద్ధి యోగం ఒక్క తండ్రిపైనే ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. మంచిది. పాత ప్రపంచాన్ని మర్చిపోతే మంచిదే. మరి ఎవరిని స్మృతి చేయాలి? శాంతిధామము, సుఖధామాలను ఎంత ఎక్కువగా సాధ్యమవుతుందో లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి. బేహద్దు సుఖాన్నిచ్చే స్వర్గాన్ని గుర్తు చేసుకోండి. ఇది చాలా సులభం. ఒకవేళ ఈ 2 ఆశలకు వ్యతిరేకంగా నడుచుకుంటే పదవీ భ్రష్టులవుతారు. మీరు ఇక్కడికి నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకే వచ్చారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని అందరికీ చెప్తారు. ఎందుకంటే ఇది తిరుగు ప్రయాణం. ప్రపంచ చరిత్ర, భూగోళాలు పునరావృతం అనగా నరకం నుండి స్వర్గం. మళ్ళీ స్వర్గం నుండి నరకంగా మారటం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. తండ్రి చెప్తారు, ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి. ఇదే స్మృతిలో ఉండండి. మనం ఎన్నిసార్లు ఈ చక్రంలో తిరిగాము. మనము స్వదర్శన చక్రధారులము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతున్నాం. ప్రపంచంలో ఎవ్వరికీ రహస్యాలు తెలియవు. ఈ జ్ఞానము దేవతలకు వినిపించాల్సిన అవసరం లేదు. వారు పవిత్రంగానే ఉంటారు. శంఖాన్ని ఊదడానికి వారికి జ్ఞానమే ఉండదు. పవిత్రంగానే ఉన్నందున వారికి అలంకారాలు చూపించే అవసరమే లేదు. ఇరువురు ఒక్కటిగా చతుర్భుజంగా ఉన్నప్పుడు అలంకారాలు చూపిస్తారు. విష్ణువుకి మీకు కూడా అలంకారాలను ఇవ్వరు. ఎందుకంటే మీరు నేడు దేవతగా ఉంటారు. రేపు క్రిందకు దిగజారుతూ ఉంటారు. మాయ పడేస్తుంది కదా! తండ్రి దేవతలుగా చేస్తే మాయ రాక్షసులుగా చేస్తుంది. అనేక ప్రకారాలుగా మాయ పరీక్షిస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు నిజంగా మా స్థితి దిగజారిపోయింది అని తెలుస్తుంది. పాపం అంతా తమ సర్వస్వాన్ని శివబాబా ఖజానాలో జమ చేసిన అప్పుడప్పుడు మాయతో ఓడిపోతూ ఉంటారు. శివబాబా వారిగా అయిన తర్వాత కూడా ఎందుకు మర్చిపోతారు? ఇందులో స్మృతి యాత్రయే ముఖ్యమైనది. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. జ్ఞానంతో పాటు పవిత్రత కూడా అవసరం. మమ్ములను వచ్చి పావనంగా చేయమని మీరు నన్ను పిలుస్తారు. తద్వారా మేము స్వర్గంలోకి వెళ్ళగలగాలి. స్మృతి యాత్ర ఉన్నదే పావనమై శ్రేష్ఠ పదవిని పొందేందుకు. విడిచి వెళ్ళిపోయిన వారు కూడా కొద్దిగానైనా విని ఉంటారు కనుక శివాలయంలోకి తప్పకుండా వస్తారు.
ఎలాంటి పదవిని పొందుకున్నా రావడమంటూ తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసిన స్వర్గంలోకైతే వచ్చేస్తారు కానీ, శ్రేష్ఠ పదవిని పొందలేరు. స్వర్గం పేరు విని మురిసిపోరాదు. ఫెయిల్ అయ్యి, ఏదో తక్కువ కనిష్ట పదవి లభిస్తుందిలే, ఏదో ఒక పదవిలే అని సంతుష్టపడరాదు. భలే స్వర్గమైనా అందులో అనేక పదవులున్నాయి కదా! నేను నౌకరును, పాకీ పని చేసేవాడిని అనే ఫీలింగ్ బాధ కలుగుతుంది కదా! చివరిలో మీకంతా సాక్షాత్కారం అవుతుంది. మేము ఎలా అవుతాం? మా ద్వారా ఏ వికర్మ జరిగినందున ఇటువంటి పరిస్థితి వచ్చింది? నేను మహారాణిగా ఎందుకు అవ్వలేదు అని సాక్షాత్కారం అవుతుంది. మీ తప్పులన్నీ కనబడతాయి. అడుగడుగులో జాగ్రత్తగా నడుచుకుంటేనే మీరు పదంపతులుగా అవ్వగలరు. జాగ్రత్త లేకుంటే పదంపతులుగా అవ్వలేరు. మందిరాలలో దేవతలకు పదంపతుల గుర్తును చూపిస్తారు. వ్యత్యాసం అర్థం చేసుకోగలరు కదా! పదవులలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్ని రకాల పదవులున్నాయో చూడండి. ఈ ప్రపంచంలో ఎంత వైభవం ఉంటుంది. కానీ అది అల్పకాల సుఖమే. కావున ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ ఉన్నత పదవిని పొందాలి. శ్రేష్ఠ పదవిని పొందేందుకు అందరూ చేతులెత్తుతారు. మరి అటువంటి పురుషార్థం కూడా చెయ్యాలి కదా! చేతులెత్తే వారు కూడా అంతమైపోతారు. దేవతలుగా అయ్యేవారు. కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైపోయారు అని అంటారు. చేతులెత్తడమైతే సహజమే. అనేక మందికి అర్థం చేయించడం కూడా సహజమే. బాగా అర్థం చేయించే మహారథులు కూడా కనుమరుగైపోయారు. ఇతరుల కళ్యాణం చేస్తూ స్వయానికి అకళ్యాణం చేసుకుంటారు. అందుకే తండ్రి చెప్తున్నారు, జాగరూకులుగా ఉండండి. అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధంగా బాబా మా తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా అయ్యారు. మేము మా మధురమైన ఇంటికి తిరిగి వెళ్తున్నాం. ఈ జ్ఞానమంతా ఆంతరికంలో ఉండాలి. తండ్రిలో జ్ఞాన యోగాలు 2 ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివ్ బాబా చదివిస్తున్నారు అని మీకు తెలుసు కావున ఇది జ్ఞానము మరియు యోగం కూడా. జ్ఞాన యోగాలు 2 జత జతలో నడుస్తాయి. అంతేకాని యోగంలో కూర్చొని శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే జ్ఞానాన్ని మర్చిపోవాలి అని కాదు. తండ్రి యోగాన్ని నేర్పిస్తున్నారు అంటే జ్ఞానాన్ని మర్చిపోతారా? పూర్తి జ్ఞానమంతా తండ్రిలో ఉంటుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానం ఉండాలి, చదవాలి. నేను ఎలాంటి కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేనే మురళి చదవకుంటే ఇతరులు కూడా చదవరు. నేను ఎలా దుర్గతి పాలవుతే ఇతరులు కూడా అలా దుర్గతి పాలవుతారు. అప్పుడు నేను ఇతరులను దిగజార్చేందుకు నిమిత్తమైనట్లే. కొంతమంది పిల్లలు మురళిని కూడా చదవరు. మిథ్య అహంకారం వచ్చేస్తుంది. మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగులో శ్రీమతం కావాలి. లేకుంటే ఏదో ఒక వికర్మ తయారవుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి సర్వనాశనం అయిపోతారు. పొరపాటు జరిగితే మాయ చెంపదెబ్బ వేసి పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. ఇందులో చాలా తెలివి కావాలి. అహంకారం వస్తే మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఏదైనా కమిటీలు మొదలైనవి ఏర్పరిచినప్పుడు అందులో ఒకరిద్దరు స్త్రీలు కూడా తప్పకుండా ఉండాలి. వారి సలహా అనుసారమే కార్యం నడవాలి. కలశాన్ని లక్ష్మి పైనే పెడతారు కదా! లక్ష్మి అమృతాన్ని తాగించినప్పుడు రాక్షసులు కూడా కూర్చొని తాగేవారు అని గాయనం కూడా ఉంది. తర్వాత ఇక్కడ యజ్ఞంలో విఘ్నాలు వేస్తారు. అనేక ప్రకారాలైన విఘ్నాలు వేసేవారు ఉన్నారు. రోజంతా బుద్ధిలో పరచింతన విషయాలే ఉంటాయి. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయం ఉంటే తండ్రికి రిపోర్ట్ చేయండి. చక్కదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు మీ చేతిలోకి చట్టం తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అప్పుడే అలా కాగలరు. మాయ చాలా కఠినమైనది. ఎవ్వరిని వదలదు. సదా తండ్రికి సమాచారం వ్రాస్తూ ఉండాలి. ఆదేశాలను తీసుకుంటూ ఉండాలి. వాస్తవానికి ప్రతి విషయం గురించి ఆదేశాలు ఇస్తూనే ఉంటారు బాబా. బాబా ఈ విషయం గురించి ముందే అర్థం చేయించారు. కనుక తండ్రి అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు,
నేను అంతర్యామిని కాను. జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామిగా ఉండాల్సిన అవసరమే లేదు. కానీ మీరంతా నా పిల్లలే అని, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ నా సంతానమని నాకు తెలుసు. అంతేకాని తండ్రి అందరిలో విరాజమానమై ఉన్నారు అని కాదు. మనుషులైతే విరుద్ధంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, అందరి బ్రుకుటి సింహాసనంపై ఆత్మ విరాజమానమై ఉంది అని నాకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయం. అయినా మర్చిపోయి పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇదే ఏకైక తప్పు. దీనికి కారణంగానే ఇంత క్రిందకు దిగజారారు. విశ్వ అధికారులుగా తయారు చేసే వారిని మీరు నిందిస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, యదా యదా హి. తండ్రి ఇక్కడికి వస్తారు కనుక పిల్లలు బాగా విచార సాగరం మతనం చేయాలి. జ్ఞానం గురించి చాలా చాలా విచార సాగర మతనం చేయాలి. సమయంనివ్వాలి. అప్పుడే మీరు మీ కళ్యాణాన్ని చేసుకోగలరు. ఇందులో డబ్బు మొదలైన వాటి విషయమే లేదు. ఆకలితో ఎవ్వరూ మరణించరు. ఎవరు ఎంత బాబా వద్ద జమ చేస్తారో అంత వారి భాగ్యం తయారవుతుంది, అయిపోతుంది అనుకోరాదు. తండ్రి అర్థం చేయించారు. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యం. వైరాగ్యము అంటే అంతా మర్చిపోవాల్సి ఉంటుంది. తాము డిటాచ్ చేసుకోవాలి. తమను తాము అతీతంగా ఉండాలి. శరీరం నుండి ఆత్మలైన మనం ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తమపై తాము చాలా అదుపు కలిగి ఉండాలి. శ్రీమతంలో నిర్లక్ష్యంగా ఉండరాదు. చాలా చాలా జాగరూకులుగా ఉండాలి. ఎప్పుడూ ఏ నియమాన్ని ఉల్లంఘించరాదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖులై ఒక్క తండ్రితోనే బుద్ధి లింకును జోడించాలి. ఈ పతిత పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. బుద్ధిలో నేను ఎలాంటి కర్మను చేస్తాను, నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు అని ఉండాలి. వరదానం, జ్ఞాన పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసి సమాధాన స్వరూపంగా తయారయ్యే బేగంపురానికి చక్రవర్తి భవ. డైరీలో, నోటు పుస్తకాలలో లేక బుద్ధిలో ఉండే జ్ఞాన పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసుకోండి. మననం చేస్తూ ఉండండి. వాటిని అనుభవంలోకి తీసుకొస్తే బాబా ప్రతి విషయానికి పరిష్కారం తెలియజేశారు. మరి అవన్నీ వింటూ అనుభవంలోకి తీసుకొస్తూ ఉంటే ఎటువంటి సమస్యనైనా సులభంగా సమాధానపరచగలరు. ఎప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలు అనే సుత్తితో సమస్య అనే రాయిని పగులగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. డ్రామా శబ్దం యొక్క స్మృతి ద్వారా ఎన్ని ఆలోచనలు చేసినా పరిస్థితి గురించి ఏమీ లాభం లేదు. ఇంకా ఎక్కువ కావడం తప్ప, మనసుకు బేజారు కలగడం తప్ప, అశాంతి ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ఆలోచిస్తూ ఉండే కొద్దీ. అలా తప్ప ఏం వేస్ట్. ప్రయోజనమే లేని విషయాలు ఎందుకు ఆలోచిస్తారు? అందుకే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సుత్తితో సమస్య అనే రాయిని పగలగొట్టడంలో సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. డ్రామా, ఈ శబ్దం యొక్క స్మృతి ద్వారా హై జంప్ చేసి ముందుకు సాగండి. డ్రామాలు ఇప్పుడు ఉండేది ఇంకొక సెకండ్ తర్వాత మారిపోతుంది. అసలు నేను ఆత్మ, ఈ డ్రామాలో నటిస్తూ ఉన్నా. అన్ని విషయాలు నాకు తెలుసు. అవి బాబా ఏమేం చెప్పారు ఆ పాయింట్స్ను మననం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ పాత సంస్కారాలు మీ దాసులుగా అయిపోతాయి. కానీ మొదట చక్రవర్తులుగా అవ్వండి. నేను భృకుటి సింహాసనం మీద కూర్చున్నా. నేను నిశ్చింత చక్రవర్తి ఆత్మ. ఈ స్థితిలో ఉండి యోచించండి. స్లోగన్, ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని ప్రాప్తి చేసుకోవటం. అవ్యక్త సూచన, ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. జీవన బంధం ఉన్నప్పుడే జీవన్ముక్తి అనుభవం అవుతుంది. అక్కడ జీవన్ బంధనము అనే మాటే లేదు, బంధమే లేదు అక్కడ.
జీవన బంధం ఉంది కాబట్టి జీవన్ముక్తి అనుభవం అవుతుంది. జీవన్ బంధము లేదు అక్కడ స్వర్గంలో. కేవలము అదే ప్రారబ్ధంలో ఉంటారు. ముక్తి ధామంలోని ముక్తి యొక్క అనుభవం దేనినైతే ఇప్పుడు చేయగలరో, అక్కడ దానిని అనుభవం చేయలేరు. ఇక్కడ ముక్తిధామంలో అనుభవం చేయలేము. ఒక జడమైనటువంటి నక్షత్రాలలాగా ఉండిపోయుంటాం. చైతన్యమైన అక్కడేమి సంభాషణ లేదు. సంకల్పరహితంగా ఉన్నాం కదా! అందువలన సంగమ యుగంలో ముక్తి అంటే అన్నిటి నుండి విడుదలైనటువంటి స్థితి ఎలా ఉంటుంది? జీవన్ముక్తి ఇప్పుడు నేను జీవితంలో ఉన్న అన్ని బంధనాల నుండి అతీతంగా ఉన్నాను. ఆత్మభావనలో ఉంటూ దీన్ని అనుభవం చేయండి. వారసత్వానికైతే అధికారులుగా అయ్యారో, ఇప్పుడు దానిని జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని తీసుకోండి. ఓం శాంతి.